ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండో రోజు వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. ఇవాళ తన శాఖలకు సంబంధించిన సోషల్ ఆడిట్, ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులతో సమీక్ష చేయనున్నారు పవన్ కళ్యాణ్. బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరు చేస్తూ మొదటి ఫైల్పై తొలి సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించిన రెండో ఫైల్పై సంతకం పెట్టారు. ఉపాధి హామీ కూలీల వేతనాల చెల్లింపుల్లో ఆలస్యానికి కారణం ఎవరు? పంచాయతీలకు సమాంతరంగా సచివాలయాలను ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? స్థానిక సర్పంచులకు వాటిపై నియంత్రణ లేకపోతే ఎలా? ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలకు ఎందుకు ఇవ్వట్లేదు అని సమీక్షా సమావేశంలో ప్రశ్నించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండో రోజు వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. ఇవాళ తన శాఖలకు సంబంధించిన సోషల్ ఆడిట్, ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులతో సమీక్ష చేయనున్నారు పవన్ కళ్యాణ్. నిన్న బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరు చేస్తూ మొదటి ఫైల్పై తొలి సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించిన రెండో ఫైల్పై సంతకం పెట్టారు. ఉపాధి హామీ కూలీల వేతనాల చెల్లింపులో ఆలస్యానికి కారణం ఎవరు? పంచాయతీలకు సమాంతరంగా సచివాలయాలను ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? స్థానిక సర్పంచులకు వాటిపై నియంత్రణ లేకపోతే ఎలా? ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలకు ఎందుకు ఇవ్వట్లేదని సమీక్షా సమావేశంలో ప్రశ్నించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.